హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి. అవును కదా, ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు మంగళవారం శుక్రవారం అమ్మవారికి నా పసుపు కుంకాలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు కలకాలం వర్తిల్లాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక కదండి. ప్రతి ఆడదానికి ఆస్తులు అంటే అదే కదా, పసుపు కుంకాలు. సో ఆ సాంగ్ ఎంతమందికి నచ్చిందో తెలియదు, కానీ వింటే చెప్పాలి అనిపించింది అనమాట. పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటే, ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత బాగుంటుంది. సో వీలైనంత వరకు ప్రశాంతంగా చేసుకొని ట్రై చేయండి. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోతుంది అనమాట. సో ప్రసాదం అలాంటివి అయితే ఏం చేసుకోలేదు, కొంచెం లేట్ అయిపోయింది పూజ చేసుకోవడానికి అని చెప్పేసి నేనైతే లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కాలేజ్కి వెళ్దామా, ఎప్పుడు స్కూల్కి వెళ్దామా, ఇంకెప్పుడు లేట్ అవుతుందా, అమ్మ చేసేసుకుంటుందిలే అనుకునేదాన్ని. కానీ ఇంకా ఇప్పుడు తప్పదు కదా, మనకి పెళ్ళయిందంటే మనం కంపల్సరీ చేసుకోవాల్సిందే కదా అనిపిస్తుంటుంది. అంత లేజీగా ఉన్నా కూడా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా, ఇలా ఓపికగా ఉన్నారా అని చెప్పేసి. తల్లి తండ్రి అంటేనే అది కదా, దేవుడు ప్రతి చోట ఉండలేకనే అమ్మని పుట్టించాడంట. అమ్మకి తోడుగా ఉండడానికి ఒక తోడు కావాలి కాబట్టి నాన్నని పంపించాడంట. చూస్తున్నారు కదా, హారతి అయితే ఫైనల్లీ కంప్లీట్ వరకు వచ్చేసింది. హారతి ఇవ్వడం వరకు అయితే వచ్చేసింది. పూజ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. హారతి ఇవ్వడం కూడా వచ్చేసిందండి. ఫైనల్గా వచ్చేసింది. పూజ చేసుకోవడానికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి, మెల్లగానే చేసుకోండి. ఎంత ముందుగానే కొంచెం తొందరగా లెగిసేసి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అది అనమాట, ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా అంతా మంచిగా అనిపిస్తుంది. సో లేట్ అయ్యి లేచినప్పుడు లేజీగా ఉంటుంది, లేట్గా లేస్తే. సో ముందుగా లేచి పని చేసేసుకొని పూజ చేసేసుకుంటే ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుందండి. ఏంటో తెలియదు కానీ సో ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుంది. మా వాడైతే నా చుట్టూరా తిరుగుతున్నాడు అనమాట, అమ్మ ఏం చేస్తుందా ఇక్కడ అని చెప్పేసి. ఫైనల్లీ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. మా వాడికి కూడా బొట్టు పెట్టేశానండి. మీ పూజ కంప్లీట్ అయిందా లేదా కమెంట్ చేయరు. ఇంకా టీ తాగుదామని చెప్పేసి, ఎంతున్నా ఆడవాళ్ళకి లేవగానే టీ పడితేనే కొంచెం బూస్ట్ అండ్ ఎనర్జీ అనమాట. నా సీక్రెట్ అయితే అదే అనమాట. నేను లేవగానే బ్రష్ చేసి ఫస్ట్ స్నానం చేసేసుకొని టీ అయితే తాగేస్తాను. బట్ కొన్నిసార్లు వీలు పడినప్పుడు ఇంకా చేసేది ఏం లేదు కదా. సో ఫైనల్లీ టీ కూడా పెట్టేశాను. టీ అవుతుంది. మళ్ళీ ఒకసారి కడిగేసాను, అంతా ఉన్న వాటరింగ్ ఉన్నట్లుంటే అంతా క్లీన్ చేసేస్తున్నాను క్లాత్తో. రైస్ అయితే వండేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి మామిడికాయ పప్పు చేశాను. రైస్ కూడా పెట్టేశాను. టీ కూడా వేడవుతుంది. అలా తల తూడుద్దామని చెప్పేసి అసలు విప్పలేదన్నమాట తలకి. సో విప్పేసుకొని తల తుడుస్తున్నాను. తల తుడిచి క్లిప్ పెట్టి వదిలేస్తే కొంచెం ఆరిపోయింది, లేదంటే పచ్చిగా ఉండి హెడేక్గా వస్తుంది అనమాట. బాగా హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. ఎంతమందికి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ తల పచ్చిగా ఉంటే నాకైతే ఆరిపోకుండా ఉంటే హెడేక్ వస్తుంది. ఎక్కువగా ఆయిల్ అప్లై చేస్తాను అందుకే. బట్ మీకు ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ జరా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఊరికే అడిగించుకోకుండా ఒక లైక్ కొట్టచ్చు కదా, మీ సొమ్ము ఏమైనా పోతుందా ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేసేయండి. అలాగే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. దానివల్ల మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. టైంకి మీరు చూడకపోయినా కూడా ఆ నోటిఫికేషన్ మీకు వీలుగా ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ అనేది మీకు రాకపోతే మితాన్ష్ ఆది అని సెర్చ్ చేస్తే గ్రీన్ కలర్ శారీలో నా పిక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు చూడడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ 3K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. అండ్ మన ఛానల్ బ్లాగ్స్ ఇంకేం కావాలి, ఇంకా ఏంటి అనేది కమెంట్ చేయండి జరా. అసలు ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలి, ఇంకేం స్కిల్స్ కావాలి, ఇంకా మీకు ఏమైనా నచ్చిన ఐడియాస్ ఉంటే, సిరీస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఎవరికైనా ఐడియాస్ వచ్చి ఉంటే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో బ్లాగ్స్ అండ్ షార్ట్స్ అనేవి ఈవినింగ్ పోస్ట్ అవుతాయి అన్నమాట. 6 to 8 మధ్యలో పోస్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 6, 7, 8 మధ్యలోనే పోస్ట్ అవుతాయి. ఇంకా తర్వాత అయితే వీడియోస్ పోస్ట్ అవ్వమన్నమాట. డైలీ ఈవినింగ్ అయితే బ్లాగ్స్ వీక్లీ 3 or 4 వచ్చేస్తాయి. షార్ట్స్ అయితేనేమో డైలీ కంపల్సరీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్.
సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి, ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వారు కూడా ఇప్పటివరకు పూజ అవ్వలేదని చెప్పేసి టీ తాగలేదు. సో తనకి కూడా టీ ఇచ్చేసాను. తను టీ తాగుతూ ఉండగా ఇంకా నేను కూడా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. తాగేసాక ఇంకా పనులు అయితే ఇంకా ఉన్నాయి, కొంచెం గిన్నెలు ఉన్నాయి టీ తాగినవి, అవి కడిగేసేయాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మ పూజ చేసుకొని వచ్చి వంట చేసి అన్నం పెట్టేసి ఇచ్చేసి బాక్స్ కట్టేసి మాకు కాలేజ్కి వెళ్తున్నప్పుడు. కానీ అంత ఓపిక ఇప్పుడైతే మనకు లేవు ఫ్రెండ్స్. వాళ్ళు వ్యవసాయం చేసి అన్నీ చేసుకొని పనులు చేసుకొని కూడా వండి పెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అసలు నిజంగా వాళ్ళు ఎలా చేసుకున్నారా అని చెప్పేసి. కానీ ఏమో తెలీదు, వాళ్ళంతా గట్టిగా ఉండడం ఏంటో, వాళ్ళంతా పని చేస్తూ కూడా అన్ని పనులు చేసుకుంటూ విసుగు రాకుండా ఎలా చేశారు. ప్రతి చిన్నదానికి ఇప్పుడు మనకైతే ఇరిటేషన్, కోపము, ప్రతి చిన్నది ఇరిటేషన్, కోపం వస్తుంది. కానీ వాళ్ళు చూపించే దాంట్లో ప్రేమే ఉంటుంది. వాళ్ళకి అంత కోపం ఎందుకు రాదా అని చెప్పేసి నేను చాలాసార్లు ఆలోచిస్తుండేదాన్ని. ఇంకా మా బాబమ్మ అయితే అంటూ ఉండేది ఒక మాట, అలా కోప్పడడం విసుక్కోవడం వల్లనే మీ ఆరోగ్యాలు ఇలా ఉంటున్నాయమ్మా. మీరు ప్రతిదాన్ని ఎక్కడిదక్కడ వదిలేసి ఎప్పుడు హాయిగా నవ్వుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తే మీ లైఫ్ కూడా ముందుకు చాలా బాగా సాగుతుంది, మీరు బాగుంటారు అని చెప్పేసి చెప్తూ ఉండేది. అది నిజమేనేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ప్రతిదాన్ని వాళ్ళు ఈజీగా తీసుకొని నెక్స్ట్ జరిగే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా పనికి వెళ్ళకుండా ఇళ్ళలో ఉంటున్నారు కాబట్టి అవే ఎక్కువగా థింక్ చేయడం వల్ల నలుగురిలోకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. ఇండ్లలోనే కదా ఆ బ్రెయిన్ అనేది ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఏదో ఆలోచిస్తూ ఏదో చేయడం, ఈ కోపాలు ఇవన్నీ ఏమో అనిపిస్తుంది. ఏమంటారు, నిజమే కదా. నాకు అనిపించింది నేను చెప్పాను ఫ్రెండ్స్, ఎవరు తప్పుగా అయితే రిసీవ్ చేసుకోకండి. నాకైతే అదే అనిపించింది, నేను మీతో షేర్ చేశాను. మీరు కూడా అవునా కాదా ఏంటో అని మీ సజెషన్ అయితే ఇవ్వండి, అంతేగాని బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు. అండ్ మన ఛానల్ 3K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో జూన్ 6th సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తొందరగా సబ్స్క్రైబర్స్ 3K వరకు కంప్లీట్ అయితే జూన్ 6th చిన్న అకేషన్ ఉంది. అప్పుడు ఏంటి అనేది మీకు తొందరలోనే చెప్తాను. అది కూడా ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దానివల్ల. అది ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే ఇంట్లో పనులు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. బట్ ఇంకా ఉంటూనే ఉంటాయి పిల్లలు ఉన్న చోట. ఇంకా మా వాళ్ళు నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదు. ఈరోజు బ్లాగ్ తీసుకోవడానికి ప్రశాంతంగా వదిలేశారు. కొంచెం అన్నం తినిపిద్దామని చెప్పేసి మార్నింగ్ దోశ వేసి ఇచ్చాను. బట్ ఆకలి వేస్తుంది కదా పిల్లలు కదా అని చెప్పేసి తినిపిద్దామంటే వాళ్ళు అసలు తినట్లేదే. నాకొద్దు మమ్మీ అంటున్నారు. సో వాళ్ళని ఎందుకులే ఫోర్స్ చేయడం అని చెప్పేసి ఇంకా వదిలేసి నేనే తినేసాను. నాకే ఆకలి వేస్తుంది. అప్పటికే 12 అయిపోతుంది. 12 వరకు ఏం తినలేదన్నమాట. టీ తాగేసి గిన్నెలు కడిగేసాను. ఇంకా కొంచెం పెట్టేశాను బలవంతంగా మా వాళ్ళకి. కానీ వాళ్ళు ఉమ్మేశారు ఇంట్లో అంతా. పప్పుతో అయితే అన్నం అయితే తినేసాను. చెప్పాను కదా, మామిడికాయ పప్పు ఈరోజు మా కర్రీ. మీది ఏంటో కమెంట్ చెయ్యరు. అండ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది కదా. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ వీలుంటే వ్లాగ్ లెంత్ కాకపోతే ఈవినింగ్ కూడా వ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ చేస్తాను. లేదు అంటే అది సపరేట్గా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట. రోజు ఇలా ఉంటుందండి నా పని. అస్సలు పని అయితే అవ్వదు. ఇంకా మీకు ఇల్లు ఊడ్చడము, గిన్నెలు కడగడం, మార్నింగ్ చాలా పని మిస్ అయ్యాను. టిఫిన్ చేసేసాను. చాలా పని అయితే మీతో నేను షేర్ చేయలేదు. కొంచెం తీసాను. తీసుకోవడానికి వ్లాగ్ తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా కవర్ చేయొచ్చు. కానీ అంత టైం కూడా మార్నింగ్ లేదు ఉండదు కదా. కొంచెం పూజ ఉంది అంటే లేట్ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఫైనల్లీ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎండ్ వరకు చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మన ఛానల్లో వచ్చే నోటిఫికేషన్స్ మీకు కమెంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు వీలుగా ఉండి చూడకపోయినా ఆ నోటిఫికేషన్ మీరు ఫ్రీ అయ్యాక ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఆల్రెడీ చెప్పాను బ్లాగ్ మధ్యలోనే, మితాన్ షాదీ అని సెర్చ్ చేస్తే ఛానల్ అని సెర్చ్ చేస్తే
మితాన్ షాదీ ఛానల్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో కంపల్సరీ ఈవినింగ్ 6 to 8 మధ్యలో బ్లాగ్స్ అండ్ షార్ట్స్ వస్తాయి. రెగ్యులర్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. 3K సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆల్. అందరికీ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.